అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా అమెరికాలో వందలాది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అది అందించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 327 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి లేదా వారి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డులు తొలగించబడ్డాయి. వీరిలో 50% మంది భారతీయులే కాక 14% మంది చైనాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ వీసా రద్దులు సమర్థనీయంగా లేవని, వీటిపై పారదర్శకత, పర్యవేక్షణ బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తప్పుగా తొలగించినటువంటి SEVIS రికార్డులపై విద్యార్థులకు ఆర్జీ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని AILA కోరింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ వీసా రద్దుల నేపథ్యంలో చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో కోర్టులను ఆశ్రయించారు. వీసాలు రద్దయిన విద్యార్థులను వారి స్వదేశాలకు పంపించకుండా నిలుపుదల ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయమూర్తులను అభ్యర్థించారు. మాసాచ్యూసెట్స్, మాంచనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ DC రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు అత్యవసరంగా విద్యార్థుల యొక్క పరిరక్షణకు ఆదేశాలు జారీ చేశారు. వీసా రద్దయిన విద్యార్థులు భారతదేశానికి చెందినటువంటి క్రిష్ ఇస్సార్దాసాని అనే 21 ఏళ్ల యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మెడిసిన్స్కి చెందినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కూడా ఉన్నాడు. నవంబర్లోనే ఓ బార్ నుంచి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో జరిగిన వాగ్వివాదం నేపథ్యంలో అతన్ని డిసార్డరీ కండక్ట్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే స్థానిక డిస్ట్రిక్ట్ అటార్నీ అతడిపై కేసు పెట్టనప్పటికీ కూడా ఏప్రిల్ 4న యూనివర్సిటీ అతడి SEVIS రికార్డును రద్దు చేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని విస్కాన్సిన్లోని ఫెడరల్ న్యాయమూర్తి స్పష్టం చేశారు.